నీ తండ్రి మాయ మాటలు నమ్మి మోసపోయావు. మా పరువు మట్టి రావడానికి మా ఇంటి దాపరించావుటే. అబ్బబ్బబ్బబ్బా ప్రొద్దు పొద్దుటే ఏమిటమ్మా ఈ రద్దీ రాద్ధాంతమను? ఏమిటి రద్దీ రాద్ధాంతమా? అయితే నీకు అద్దరిదాన్ని నీ పిల్లం ఏ వేగం యాబ్రాసినా? ఆహా, ఇదంతా నీ అరుసు చూసుకునే చేస్తానన్నమాట. అంత చేరా నేరం ఇప్పుడు అదేం చేసిందమ్మా? అదే అదేం చేసిందిరా? నేరాలన్నీ నావే. నిన్ను కనడం నేరం, నిన్ను పెంచడం నేరం, నీకు పెళ్లి చేయడం నేరం. ఈ నేరాలన్నీ నావేరా. ఏమిటమ్మా ఈ మాటలు? నిన్నే దైవంగా భావించే నా మీద ఎందుకమ్మా ఈ అపోహపడతాం? అది కాదురా విసు, మా కాలంలో మరో మొగాడు మా ముఖము మా గొంతు కని విని ఎరుగునా కోడాలను తీర్చిదిద్దలేని దద్దమ్మ అని నన్ను నలుగురు లేవుడీలు కొట్టరు. అయినా సంసారం చేసుకుని పిల్లకి పూజలు పునస్కారాలే ఉంటురా. తనతో పాటు మన కూడా సన్నాసాలు కలపడానికేనా? అదంతా నీ అద్భుత కల్పనమ్మా. అలాంటిది అయితే అది పెళ్ళెందుకు చేసుకుంటుంది, మన ఇంటికి ఎందుకు వస్తుంది? అయినా దానికి మన మీద పగే ఉంటుందమ్మా. ఒరే విసిగా, ఆరు నదుపులో పెట్టుకోవాలని వాజమ్మ అయితే చేతికి గాజులు తొలగించుకుని చీపురు చేత పట్టుకుని ఇంటికి చాకరి చేసుకో. నేను ఈ కొంపలో ఒక క్షణం ఉండను.